తెలంగాణ రాష్ట్రంలోనే సంచలన విజయాన్ని నమోదు చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇక్కడ రమణారెడ్డి గారి చేతిలో ఓటమి పాలైంది. క్రమంలో కామారెడ్డి నుండి కేసీఆర్ పోటీ అనగానే నిజంగా కూడా మీకు ఎలాంటి ఆందోళన కానీ భయం కానీ అనిపించలేదు? అప్పుడు ఫ్రీ అండ్ ఫ్రాంక్ అట్లనే ఆందోళన ఎందుకు అనిపిస్తుంది? ఆయన పెద్ద పుల్య. కేటీఆర్ ఈ మధ్య బహిరంగ సభలో మాట్లాడుతూ ఒక అనామకుని చేతిలో కేసీఆర్ ఓడిపోయింది, మాకు ఎంత బాధ ఉంటుంది అన్నాడు. 2028లో 100% బీజేపీ ప్రభుత్వం వస్తుంది, తెస్తామనే చెప్తున్నాను. మంత్రి షబ్బీర్ అలీ గారు నిన్న ప్రకటించినట్టున్నారు, కరప్షన్ ఫ్రీ అయిపోయింది కామారెడ్డి మున్సిపాలిటీ అని చెప్పిండ్రు కదా. దాంట్లో ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం, జీవితకాలం రుణపడి ఉంటాం. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఉదయం లేసి కాళ్ళు మొక్కిన తక్కువని. మరి మీ కేసీఆర్ గారు మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో పాపం మీరు ఇచ్చినటువంటి ఓటమితోటి ఆయన బాగా కృంగిపోయినట్టుగా. నేనే ఆ కాలంలో పుట్టుంటే సావిత్రి గారిని పెళ్లి చేసుకుంటుంటే అంటే నేను ఇప్పుడు పుట్టిన. ఓటుకి 25,000 ఇవ్వచ్చు, 150 కోట్లు అంటే నాకు వచ్చిన 70,000 ఓట్లకు ఓట్లేదు. నేనే ఇది ఫస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటాను, ఇంకా నెక్స్ట్ టైం కూడా ఆలోచనలో లేదు నేను.